హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో నేను మీ జెసికాస్ కిచెన్. సో ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను, కొత్త రెసిపీతో. సో నాకు తెలుసు నేను చాలా లేట్ చేశాను, చాలా లేట్ అయింది కూడా. యాక్చువల్గా వీడియోస్ చేసి పెట్టాను కానీ అప్లోడ్ చేసేంత టైం లేదు, ఎగ్జామ్స్ వల్ల. సో కొంచెం బిజీ అయిపోయాను అనమాట. సో ఎంత లేట్ వచ్చినా కూడా నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. మెయిన్ గా పిల్లలకి బాగా ఇష్టపడతారు, పిల్లలు పెద్దోళ్ళు ఇద్దరు. సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక, లేదంటే లైక్ కాలేజ్ నుంచి వచ్చాక స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా. సో క్విక్ గా మదర్స్ దీన్ని చేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. సో లెట్స్ గో టు ది వీడియో. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా, సాల్ట్, షుగర్, ఆయిల్, వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. దాని తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని, మీకు అలాగా ఒక స్క్వేర్ గానే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా హాఫ్ కట్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను లోపల స్టఫింగ్ ఆనియన్ ఫ్రై చేశాను. మీరు ఆనియన్ అని వేసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ అని వేసుకోవచ్చు, లేదంటే చికెన్ ని కూడా మీరు లోపల స్టఫ్ గా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన స్టఫ్ అంటే లైక్ ఏమంటారు, చాలా మందికి రకరకాలుగా ఉంటుంది కదా ఈ స్టఫ్ వేసుకోవాలి. స్టఫింగ్ అనేది మీ చాయిస్ అండి. నేనైతే ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. సో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని మనకి పఫ్ రెడీ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే అది గోల్డెన్ షేడ్ వస్తుందో, గోల్డెన్ బ్రౌన్ షేడ్, అప్పుడు మనకి అది రెడీ అయినట్టు అన్నమాట. అండ్ నేను షూర్ చెప్తున్నాను, నాకైతే మంచి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.